రెండవదిగా ఎప్పుడు దేవుడు గనుడుగా ఉంటాడంటే బిగ్గరగా ఉత్సాహధ్వని చేయి, అది మొదటిది. రెండవదిగా తిరిగి యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. దేవుడు గనుడై ఉన్నాడు అని లేదు అక్కడ, నీ మధ్యన ఉన్న దేవుడు ఘనుడై ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉండాలంట? దేవుడు ఎక్కడ ఉండాలంట? మధ్యలో ఉండాలంట. అదేంటది? ఎందుకు తెలుసా? ఇప్పుడు 2 టైమ్స్ మధ్య మనం ఉన్నాం. ఒకటి పాత సంవత్సరం అయిపోతూ ఉంది, రెండవదిగా కొత్త సంవత్సరం స్టార్ట్ కాబోతుంది. వీటి మధ్య ఉన్నాం ఇప్పుడు. అంటే కొన్ని నిమిషాల్లో పాత సంవత్సరానికి బాయ్ చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ రెండిటి మధ్య నేను ఉండాలి. నువ్వే కాదు, నేను కూడా ఉండాలి. నీ జీవితంలో సమస్య ఉంటుంది, నువ్వు ఉంటావు. మధ్యలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలంట. దేవుడు అంటున్నాడు, నువ్వు డైరెక్ట్గా సమస్యను ఎదుర్కోవద్దు, రెండిటి మధ్య నువ్వు ఉంటావు. లేదా నీకు సమస్య ఎదురుగా నిలబడుతుంది, సాతాను శక్తులు వ్యక్తులు ఎదురుగా నిలబడతారు. మధ్యలో ఎవరు ఉండాలి తెలుసా? దేవుడు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు పరలోకంలో కాదంట ఉండేది, మన మధ్య ఉండాలని కోరుతున్నాడు. ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. దేవుడు పరలోకంలో కాదు, 2026లో నుంచి కాదు, ఇప్పటి నుంచి ఎవరైతే విశ్వాసంతో దేవా ఈ సంవత్సరంలో నాతో ఉండంటావో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు రాబోయేటువంటి దినానికి, రాబోయేటువంటి సంవత్సరానికి మధ్యలో దేవుడు నిలబడతాడండి. మధ్యలో దేవుడు నిలబడతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు కొంతమంది వ్యక్తులను మీకు నేను చూపించబోతున్నాను. మధ్యలో దేవుడు నిలబడితే ఏం జరుగుతుంది? మధ్యలో దేవుడు నిలబడితే ఏం జరుగుతుంది? దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణ చెప్తాను. లాజరు సమాధి ఉంది, ఇక్కడ మరియా మార్తా ఉన్నారు. మధ్యలో ఎవరు వచ్చారండి? దేవుడు వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు వచ్చాడో మార్తా మరియలు వాళ్ళ తమ్ముని ఏం చేయలేరు, బరియలు చేసి వదిలేసాడు, ఏడ్చడం తప్ప ఇంకేం లేదు. మధ్యలో యేసుప్రభు వచ్చాడు. ఎప్పుడైతే యేసుప్రభు మధ్యలోకి వచ్చాడో ఎక్కడో ఉన్నటువంటి లాజరు ఆత్మ తిరిగి శరీరంలోనికి వచ్చి ఆ పురుగులు గిరుగులన్నీ పక్కకు పోయి మళ్ళీ శరీరం వచ్చేసి మొత్తం మనిషి మారిపోయి లోపల నుంచి నడుచుకుంటూ వచ్చాడు. 2025లో నీ పాపం సమాధిలో పెట్టిందా? దేవుడు మధ్యలో నిలబడితే నిన్ను విడిచిపోయిన ఆశీర్వాదాలు తిరిగి నీ దగ్గరికి వచ్చునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, 2026 ఎలాంటి సంవత్సరం తెలుసా? నీ మధ్య దేవుడు ఉంటే, నీకు నీ సమస్యకు మధ్యలో దేవుడు ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. బైబిల్లో కొన్ని మాటలు మీకు చూపిస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనం. వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానం అవునుగాక అని వారితో అనెను. వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, అండర్లైన్ దట్ వర్డ్. ఎక్కడున్నాడు యేసు ప్రభు? మధ్యలో నిలిచాడంట. వాళ్ళు ఎవరు తెలుసా? కలవరంలో ఉన్నారు. బైబిల్లో చూడండి 38వ వచనం. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయంలో సందేహం పుట్టనేలా. శిష్యులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? కలవరం ఉంది. ఓకే, కలవరం ఉంది. రెండవదిగా వాళ్ళ జీవితాల్లో ప్రశ్నలు ఉన్నాయి. 2026 ఏ రకంగా ఉంటుందో ఎవరికి తెలియదు. నో బడీ నోస్. అందరికీ ప్రశ్నే. జనవరిలో ఏముంటుంది? జనవరిలో బర్త్డే ఉంది, ఫిబ్రవరిలో బర్త్డే ఉంది, మార్చిలో బర్త్డే ఉంది అని అనుకోవాలా, రౌండ్ చేసుకోవాలా, అంతే తప్ప ఎలా ఉంటుందో నోబడి నోస్. శిష్యులు కూడా అనుకుంటున్నారు, యేసుప్రభు చనిపోయాడు, యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోతాడు, ఇక మా మధ్య ఉండడు, మా పరిస్థితి ఏంటి? అప్పుడు ఆందోళనలో ఉండగా, కలవరంతో ఉండగా, వాళ్ళలో అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉండగా మధ్యను దేవుడు నిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో 2026 గురించిన కలవరం ఉందా? ఏం జరుగుతుందో వద్దు. నీ ఆలోచనలు, నీ కలవరం, నీ సందేహాలు ఏం చేయవు, ఏం చేయలేవు. ఒకటే, నీ టెన్షన్ పెరిగి నీ ఆరోగ్యం పాడవుతుంది, నీతో పాటు అందరి ఆరోగ్యాన్ని పాడు చేస్తావు. లాస్ట్కు ప్రార్థన చేసే మాలాంటి వాడి దగ్గరికి వచ్చి మాకొక బర్డన్ అవుతుంది. అలా కాకుండా బైబిల్లో వ్రాయబడింది, నీ మధ్యన దేవుడు ఉండాలి. శిష్యులు అనుకుంటున్నారు, అయిపోయింది మా చాప్టర్ క్లోజ్, యేసుప్రభు వెళ్ళిపోతాడు, 33.5 సంవత్సరాలకు ఆయన అయిపోయింది, మేమున్నాం, ఇంకా మమ్మల్ని సావగొడతారు, ఏం వదిలిపెడతారా? యేసుప్రభునే సిలువ వేశారు, ఇంకా మమ్మల్ని ఏం చేస్తారు? దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే మధ్యన వచ్చి నిలబడ్డాడు. బైబిల్లో వ్రాయబడింది వీళ్ళని గురించి. ఇది లూకాసు వార్త 24. అపోస్తల కార్యంలోకి వెళ్తే ఏముంటుంది తెలుసా? చూడాల్సిన పనిలే. భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా.
వీళ్ళ జీవితాల్లో కలవరము భయం ఉంటే మరి వీరి జీవితాల్లోకి కలవరము భయాన్ని తొలగించడానికి దేవుడు మధ్యలోనికి వచ్చాడు 2026లో. అందుకే ప్రతిరోజు వ్యక్తిగతంగా కుటుంబముగా దేవుని దగ్గర ప్రార్థన చేయి. వ్యక్తిగతంగా ప్రార్థన, దేవా నా మధ్యలో నువ్వు ఉండు ప్రభా, నా ముందర నువ్వు ఉండు ప్రభా, నా బిడ్డల ముందు నువ్వు ఉండు ప్రభా, నా ఉద్యోగంలో నువ్వు ఉండు ప్రభా, నా ముందర నువ్వు ఉండాలి ప్రభా. సందేహాలున్నా కలవరమున్నా గాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ దాట్. దేవుడు హ్యాండిల్ చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రశ్నలు ఉండొచ్చు, ఎలా ఫేస్ చేయాలి 2026, 25 ఏదో ఒక రకంగా అయిపోయింది, ఏదో ఒక అప్పులు చేశాను, సప్పులు చేశాను, ఏదో చేసేసాను. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ 2026? ఏం చేయాల్సిన పనుల నీ ముందర దేవుని పెట్టుకో. దేవా నా ముందర నువ్వు ఉండు ప్రభా. గాడ్ కెన్ హ్యాండిల్. నిర్గమాకాండం 14వ అధ్యాయం 20వ వచనం చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 20వ వచనం. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వారికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. చాలు. ఈ నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మనకు తెలుసు, ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం, మధ్యలో ఇశ్రాయేలీయులు ఉన్నారు, మోషే ఇశ్రాయేలీయులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మోషే ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాడో, ఇప్పుడు 20వ వచనం చూడండి, అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను, రాత్రి అది వీరికి వెలుగిచ్చను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయులు వీరి దగ్గరికి రాలేదు. 2026లో దేవుడు నిన్ను ఆశీర్వాదాలతో దీవించాలని రెడీగా ఉండగా సాతాను కూడా స్కెచ్ చేస్తాడు. ఎలా ఎదుర్కోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా నీ దగ్గరికి రావాలని ఎదురు చూస్తాడు. ఎదురు చూసినప్పుడు నీ మధ్య దేవుడు వస్తే, నీ మధ్యలోనికి దేవుడు వస్తే జరిగే కార్యం ఏంటి తెలుసా? అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అసలు బైబిల్లో కొన్ని పదాలు ఎట్లా పెడతారా అనిపిస్తుంది. చూడండి 20వ వచనం, అది ఐగుప్తీయుల సేన, ఓకే, అది ఇశ్రాయేలీయుల ఏమండి వాళ్ళ సైన్యమా? బానిసలుగా బయటకు వచ్చారు వాళ్ళు. బానిసలుగా బయటకు వచ్చిన వారిని బైబిల్ ఏమంటుంది తెలుసా? ఇశ్రాయేలీయుల సేన అంట. వాళ్ళు సైన్యం వాడండి. వాళ్ళు బానిసలుగా వచ్చారు. వాళ్ళు మన భాషలో చెప్తారు, పక్క రాయలసీమ మూటే ముల్లే సర్దుకొని బయలుదేరారు. దే ఆర్ ద వేగబాండ్స్. వాళ్ళు సంచార జీవులుగా ఉన్నారు. సంచార జీవులను సైన్యమని ఎలా అంటారు? నీ మధ్యలోనికి దేవుడు వస్తే నువ్వు ఒక సంచార జీవిగానే ఉండవచ్చు, కానీ నువ్వు ఒక సైన్యంగా మారుతావు. హల్లెలూయా. ఒకవేళ సమస్యలు తరుముతూ ఉండగా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిరిగావేమో, మారిపోయావేమో, సంచరించావేమో, తట్టుకోలేక ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయావేమో. అదే ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి. కానీ ఎప్పుడైతే మధ్యలోనికి దేవుడు వచ్చాడో వాళ్ళు సైన్యంగా మారిపోయారు. ఎందుకు తెలుసా? వీళ్ళు వచ్చింది ఎవరి మీదికి? ఇశ్రాయేలుల మీదికి. ఇప్పుడు మధ్యలోనికి దేవుని యొక్క సన్నిధికి సూచనగా ఉండే ఈ యొక్క స్తంభం వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది వీళ్ళు సైన్యముగా మారిపోయారంట. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డల ప్రజలందరూ 2025లో నీకు కొన్ని పేర్లు పెట్టింటారు. అది అడ్డ పేరో, నిలువు పేరో, క్రాస్ పేరో నాకు తెలియదు. బట్ సంథింగ్ ఆర్ అదర్ యూ హ్యావ్ క్యారీడ్ ఇన్ ద 2025. ఒక పేరుని కలిగి నువ్వు బయలుదేరావు 2025లో. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళు బానిసలు, వాళ్ళు సంచార జీవులు కాదు, దేవుని సన్నిధి రాగా కొత్త పేరు వచ్చింది, ఇశ్రాయేలు సేన. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఎందుకు చప్పట్లు కొట్టమంటున్నాను తెలుసా? అసలు ఫరో ఏమనుకున్నాడు తెలుసా? 3వ వచనం చూడండి, 14వ అధ్యాయం 3వ వచనం. ఇందాక 20వ వచనం చదివాం, ఇప్పుడు 3వ వచనం. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనెను. అయితే చాలమ్మా చాలు. ఈ దేశంలో వాళ్ళు చిక్కుబడి ఉన్నారు, చిక్కుకొని ఉన్నారంట. 2025 గురించి కొంతమంది ఏమని చెప్తారు తెలుసా? సమస్యల్లో చిక్కుకున్నాం, ఆర్థికంగా, అనారోగ్యంలో, నిందలలో చిక్కుబడిపోయాం. అరణ్యం వారిని మూసివేసాను అనుకున్నాను. అందరు అనుకున్నారు అయిపోయింది ఇశ్రాయేల్ పరిస్థితి, తిరిగి బ్యాక్ టు ఈజిప్ట్, ఐగుప్తుకు తిరిగి వీళ్ళు బానిసలుగా వెళ్ళిపోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో అరణ్యం మూసేసిందా? అన్ని పరిస్థితుల్ని చేయి దాటిపోయి మూసివేయబడినట్టుగాను ఉన్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అరణ్యం మూసివేసాను అనుకొనకు. దేవుడు మధ్యకు వచ్చాడంటే
ఆ అరణ్యములో నుంచి, సముద్రములో నుంచి దేవుడు బయటికి తీసుకొని వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. అదే దేవుడు నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. నీ జీవితాల్లో మూసివేయబడిన పరిస్థితుల్లోంచి ఒక ద్వారం తెరవబడుతుంది. నీవు ఒక సైన్యంగా మారుతావు, సముద్రాన్ని దాటుతావు. ఏమి లేదు వీళ్ళ దగ్గర, బోటు లేదు, ఈత రాదు. ఎందుకు? వాళ్ళు బానిసలుగా ఉండగా ఒకళ్ళు ఈత వచ్చిన సముద్రంలో ఈత కొట్టడం ఏంటి? బావిలో ఈత కొడతారు, టబ్బులో ఈత కొడతారు, సముద్రంలో ఈతన ఇంపాసిబుల్. కానీ అప్పుడు దేవుడు అంటున్నాడు, మధ్యలోనికి దేవుడు వచ్చాడు. 2026 నీ మధ్య దేవుడు ఉండాలి, నీ మధ్య దేవుడు ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నా సందేశాన్ని క్లుప్తం చేసి నేను ముందుకెళ్తాను. చివరికి ఒక మాట చూపిస్తాను ఈ పాయింట్ టచ్ చేయడానికి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. అక్కడ వారితో కాదు, వారి దగ్గర కాదు, వారి మధ్యన ఉందును. ఎక్కడ 2-3 చేరి ఉంటారో, ఎక్కడ 2-3 చేరి ఉంటారో, అది నీ ఇల్లు కావచ్చు, లేకపోతే ఒక బయట ఉండే స్థలం కావచ్చు, ఏకీభవించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా, లేదా ప్రార్థన చేస్తుండగా, నీవు కుటుంబ ప్రార్థన చేస్తూ ఉండగా నీ మధ్యలోనికి దేవుడు వస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరంలో నీ మధ్య సాతాను శక్తులు, వ్యక్తుల యొక్క ప్రతాపాన్ని చూసావేమో. ఈరోజు దేవుడు పిలుస్తుంటాడు, 2026లో కొత్తగా ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ప్రతిరోజు మా ఇంటిలో కుటుంబ ప్రార్థన కలిగి ఉంటా, వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉంటా. మధ్యలో దేవుడు వస్తాడు. హల్లెలూయా. ఇక నీ ఎదుట ఏం జరుగుతుందో తెలుసా? 19వ వచనం. మీలో 2 తాము వేడుకొని దేని గూర్చైనను భూమి మీద ఏకీవించినడలా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో, తండ్రి వలన మీకు దొరుకును. మిస్ అయిపోయింది 2025లో. పరిగెత్తావు, ఇది కావాలి, అది కావాలి, ఇది పొందుకోవాలి, ఇది రావాలి, ఇది నేను అనుభవించాలి అని పరిగెత్తావు, కానీ దొరకకుండా పోయింది. ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు, కుటుంబ ప్రార్థనలు తిరిగి ప్రారంభించు, మీకు దొరుకును. ఎవరి వలన దొరుకుతుంది? తండ్రి వలన. పరలోకమందున తండ్రికి దొరుకుతుంది అంటది, నీకు దొరకదు. కానీ నువ్వు ప్రార్థన చేస్తుండగా తండ్రి అయిన దేవునికి దొరికి, తండ్రి అయిన దేవుడు తీసుకొని వచ్చి నీకు ఇస్తాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, సింహ పిల్లల లేమి గలవై ఆకలి కొంటాయి, కానీ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొద్దువ కూడా ఉండదు. 3వ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. 12వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఒకటి, బిగ్గరగా దేవుని ఉత్సాహధ్వనితో బిగ్గరగా దేవుని స్తుతించు. రెండవదిగా నీ మధ్య దేవుడు ఉండాలి. మూడవదిగా నీ మధ్య ఎవరుండాలని దేవుడు కోరుతున్నాడు తెలుసా? ఎవరుండాలని? ఘనుడైన దేవుడు. దేవుడు ఏదో ఒక గొర్రె పిల్లను అలా భుజం మీద పెట్టుకొని, ఒక కొంకిరి కర్ర పట్టుకొని, చాలా సాదాగా సాత్వికుడుగా, దీన మనసు కలిగిన వాడుగా కాదంట, ఘనుడుగా ఉండబోతున్నాడంట. హల్లెలూయా. నీ కుటుంబంలోనికి, నీ వ్యక్తిగత జీవితంలోనికి దేవుడు ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్ యాజ్ ఎ సింప్లీ ఏ పర్సన్ హ్యావింగ్ ఎ హ్యూమిలిటీ. ఏదో తగ్గింపు కలిగినటువంటి దేవుడే మాత్రంగా కాదు. ఈ సంవత్సరం నుంచి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఘనుడుగా దేవుడు ఉండాలని కోరుతున్నాడు. ఘనుడుగా అంటే, దేవా నాకు అనిపించింది, ఎందుకు ప్రభా మాట యూజ్ చేశాను అక్కడ? ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు 11 సంవత్సరాలు దేవుని కోప ప్రతాపానికి బలి అయిపోయి వాళ్ళ జీవితంలో నష్టపోయిన వారుగా ఉండగా, ఇప్పుడు వారిని బాగు చేయాలంటే దేవుడు తప్ప ఇంకెవరు బాగు చేయలేరు. దేవుడు ఎలా ఉంటాడు తెలుసా? ఘనుడుగా ఉంటాడంట. దేవుని బిడ్డలారా, ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అందరి పెళ్లి కార్డులు చూసింటాం మనం, అందరి పెళ్లి కార్డులు చూసింటాం. ఏముంటుంది దాని పేరే ఏంటి? పెళ్లి కార్డు, అంతేనా? ఒక కార్డు, లేదా కొంచెం ఇప్పుడు కొంచెము ఇంకా థిక్ అయిపోయింది కార్డ్, అంతే. పెళ్లి పత్రిక. అటుపోయిన సంవత్సరం అనుకుంటా అంబానీ కొడుకు పెళ్లి జరిగిందండి. ఆ పెళ్లి కొడుకు కార్డు చూపించారు. అది కార్డు కాదు, అది సూట్ కేసు లాగా ఉంది. ఎందుకు తెలుసా? దాంట్లో అది ఆ గిఫ్ట్ ఉంది, ఈ గిఫ్ట్ ఉంది, ఆ స్వీట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. నాకు అనిపించాయి వీళ్ళు పెళ్లి పత్రిక కొట్టిలా పెళ్లి బ్రీఫ్ కేసు తయారు చేశారా అనిపించింది. ఎందుకు తెలుసా?
ఆయన భారతదేశంలోనే ఘనుడైన వ్యక్తి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితి ఏదైనా దేవుడు నీ దగ్గరికి ఘనుడుగా వస్తే ఘనుడైన దేవుని మాట నెరవేరుతుంది. ఆయన దేంట్లో ఘనుడు తెలుసా? నీకిచ్చిన వాగ్దానాలు, నీవు పొందుకున్న వాగ్దానాలు, గత సంవత్సరంలో వాగ్దానాలు కూడా ప్రక్కన పెడుతూ వాటిని కోట్ చేయడం ప్రారంభించండి. లేదా ఈ యొక్క రోజు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, యెషయా 12:6, ఈ వాగ్దానాన్ని కోట్ చేయండి. ఆ తర్వాత మీరు వ్యక్తిగతంగా వాగ్దానాలు తీసుకోవడానికి వస్తారు. వాగ్దానాలు తీసుకోండి. ఎందుకు తెలుసా? మాట నెరవేర్చే విషయంలో ఆయన ఘనుడు, మర్చిపోవద్దు. మాట నెరవేర్చే విషయంలో ఘనుడు. ఆయనను తక్కువగా అంచనా వేయద్దు. ఏదో వాక్యం వచ్చింది, ఏదో తీసుకున్నాను, పోయాను, అయిపోయింది, కొత్త సంవత్సరంలోకి వచ్చారు, బిర్యానీ తిని మొన్నాడు స్కూల్కి వెళ్దాం, లేకపోతే అలాగనే ఉంటుంది. అలా అనుకునే వాళ్ళ జీవితం అలానే ఉంటుంది. ఈటింగ్ అండ్ స్లీపింగ్ అండ్ మేకింగ్ ఇట్ నార్మల్. బైబిల్లో వ్రాయబడింది ఆయన ఘనుడు. ఏ విషయంలో? ఆయన మాట నెరవేర్చే విషయంలో. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఘనత ఏంటి తెలుసా? ఆయన మహిమ. ఘనత అనే పదం వచ్చినప్పుడు దానికి పర్యాయ పదం, సినానిమ్ ఏంటి తెలుసా? మహిమ. దేవుడు మహిమ కలిగిన కార్యాలు, తన మహిమను చూపిస్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా ఊరికి వెళ్ళి దేవుడు ఒక మొదటి సూచక్రియ చేసి తన మహిమను కనబరిచెను. నీ జీవితంలో ఆయన తన ప్రభావంతో కార్యాలు జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. ఈ సంవత్సరంలో మనం చేయాల్సింది దేవుని ఘనంగా మనం స్తుతించాలి. రెండవదిగా దేవుడు మన మధ్యలో ఉండాలి. మూడవదిగా ఆ దేవుడు ఘనుడుగా ఉండాలి, ఘనుడుగా ఉండాలి. ఈ మూడు నీ జీవితంలో ఉంటే మాత్రమే కాదు, దర్ ఈజ్ ఎ కండిషన్. ఒక షరతు ఉంది. ఆ షరతు ఏంటి తెలుసా? మొదటి పదం సియోను నివాసి. నువ్వు సియోను నివాసి అయితేనే నీ జీవితంలో ఇవి ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఇందాక నేను చెప్పాను, ఇశ్రాయేలు దేశంలో ఉత్తర ఇశ్రాయేలు దేశం, దక్షిణ ఇశ్రాయేలు దేశం. పైన ఉండేవారు ఇశ్రాయేలీలు, కింద ఉండేటువంటి యూదులు. వీళ్ళిద్దరిని ఇశ్రాయేలీలు యూదులని దేవుడు చెప్పడంలా. ఇక్కడ ఏమంటున్నాడు? సియోను నివాసి అంటున్నాడు. అంటే నీ జీవితంలో నువ్వు సియోను నివాసి అయితేనే, ఉత్సాహధ్వని నువ్వు చేస్తే అది దేవునికే చేరుతుంది. నీవు సియోను నివాసి అయితేనే నీ మధ్య దేవుడు ఉంటాడు. నువ్వు సియోను నివాసి అయితేనే దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. అంతేగాని ఈరోజు వాక్యం విన్నాం కదా, 2026లో నా జీవితంలో దేవుడు, నేను స్తుతిస్తూ ఉండగా దేవుడు కార్యాలు చేస్తాడు, నేను 2026కు సంబంధించిన వాగ్దానాన్ని పొందుకున్నాను కాబట్టి దేవుడు చేస్తాడు. కాదు కాదు దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఓన్లీ టు ద పీపుల్ who are called as a people of Zion. సియోను నివాసిగా ఎవరైతే ఉంటారో, సియోను నివాసి అంటే, సియోను అనేటువంటిది దేవుని నివాస స్థలం. అంటే నేను ఎప్పుడైతే దేవుడు ఉండేటువంటి నివాస స్థలంగా మారి దేవుని స్తుతిస్తానో, దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. దేవుని నివాస స్థలంగా నేను ఉంటూ, దేవా నా మధ్యలో నువ్వు ఉండు అంటే దేవుడు నా మధ్యలోనికి వస్తాడు. నేను సియోనుగా, సియోను ప్రజగా, సియోను నివాసిగా, దేవుని నివాస స్థలంగా నేను మారితే అప్పుడే నా జీవితంలో కార్యాలు జరుగుతాయి. అంతే తప్ప ప్రతి ఒక్కరి జీవితంలో కాదు. అంటే నీవు దేవుడు నివసించే కేంద్రంగా మారాలి. నీ ఇల్లు దేవుడు నివసించే కేంద్రంగా మారాలి. అప్పుడే యూ విల్ బి ఐడెంటిఫైడ్ యాజ్ ఎ పీపుల్ ఆఫ్ జయాన్. సియోను నివాసిగా, సియోను ప్రజగా, సియోను బిడ్డగా దేవుడు నిన్ను చూస్తాడు. సియోన్పురంలో ఉండేవాళ్ళు కాదు, ఓకే? సియోనుపురంలో ఉండేవాళ్ళు కాదు, దాని గురించి కాదు. సియోను నివాసి అంటే నీవు దేవుని యొక్క నివాస స్థలంగా మారాలి. దేవుని బిడ్డలారా, అందుకే పౌలు అంటాడు కదా, మనం ఎవరమంట? బైబిలే చెప్తుంది, దేవుని యొక్క నివాస స్థలం మనం. మీరు యేసు ప్రభు యొక్క దేవాలయంగా మీరున్నారు. మీ హృదయము దేవుని యొక్క ఆలయం. అంటే దేవుడు మనలో నివసించాలి. దేవుని బిడ్డలారా, లాడ్జ్కి వెళ్తాం, అది నివాసం కాదు, అది టెంపరరీ ప్లేస్. వెళ్తాం, ఆధార్ కార్డు చూపిస్తాం, ఉంటాం, మళ్ళీ వచ్చేస్తాం. నివాసం అనేటువంటిది పర్మనెంట్. దేవుడు నీ జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు 2025లో వచ్చి, ఆ తర్వాత దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర దీవెన పొందుకున్న తర్వాత బాయ్ అని చెప్పావా? ఈ సంవత్సరం అది ఉండకూడదు మన జీవితంలో.
దేవుడు మనతో నివసించాలని కోరుతున్నాడు, మనతో నివాసం చేయాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని యొక్క హ్యాబిటేషన్గా మనం ఉండాలి, దేవుడు నివసించే స్థలముగా ఉండాలి. అంటే నీ జీవితంలో పరిశుద్ధంగా నువ్వు కనపడాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు పెట్టినప్పుడు దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఆ చుట్టూ ఉన్న స్థలాలు పరిశుభ్రంగా ఉంచాలి. నువ్వు దేవుని యొక్క పరిశుద్ధ స్థలం అక్కడ ఉంటుంది, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి అక్కడ ఉంటుంది. కాబట్టి చుట్టుపక్కల చాలా దూరం వరకు ఇశ్రాయేలు ప్రజలు ఉండేవాళ్ళు కాదు. పరిశుభ్రంగా పరిశుద్ధతతో ఆ స్థలం ఉండేటువంటిది. ఈవెన్ దేవుడు ఒక కొండపైకి దిగి వచ్చినా కూడా దేవుడు అంటాడు, డోంట్ కమ్ నియర్ దట్ మౌంటైన్. ఆ యొక్క కొండ దగ్గరికి రావద్దు. మోషే, నీవు నిలుచున్న ప్రదేశం పరిశుద్ధ ప్రదేశం. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ ఫారెస్ట్. మోషే ఎక్కడ దేవుని కలుసుకున్నాడు? అరణ్యంలో కలుసుకున్నాడు. కానీ దేవుడు అంటాడు, నేను అక్కడికి వచ్చాను కాబట్టి అది పరిశుద్ధ స్థలం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు కాలేజీకి వెళ్ళావా, నువ్వు సియోను నివాసిగా ఉండాలి. నువ్వు ఉద్యోగంలో ఉన్నావా, సియోను నివాసిగా ఉండాలి. నువ్వు షాపింగ్ చేస్తున్నావా, సియోను నివాసిగా ఉండాలి. ఒకరితో బిజినెస్ చేస్తున్నావా, సియోను నివాసిగా ఉండు. అది లేకుండా దేవా యెషయా 12:6 నెరవేర్చు అంటే దేవుడు అంటాడు, ఫుల్ఫిల్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్, సియోను నివాసిగాను ఉండాలి. దేవుడు మన దగ్గర నివసించాలి అండి, దేవుడు మన దగ్గర నివసించాలి. దేవుని బిడ్డలారా, ఈ బ్రిడ్జి ప్రక్కనే నేను ఎప్పుడు పల్లెల్లో మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటాను, ఒక వ్యక్తికి ఒక రోగం వచ్చింది, ఒక చిన్న పుండు ప్రారంభమైంది. ఆ పుండు పెద్దగా అయిపోయింది. దాంట్లోంచి ఒక భయంకరమైన వాసనతో కూడినటువంటి ద్రవ పదార్థం కారేది. ఆయన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వార్డెన్గా పనిచేసేవాడు. ఆయనకు అది వస్తే వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు ఆయన వదిలేసిపోయారు. వాళ్ళ సొంత ఇల్లది, కానీ అక్కడ ఒక బ్యాడ్ స్మెల్ ఉంది కాబట్టి భర్తని కూడా చూడకుండా వదిలేసి వెళ్ళిపోయారు. వాగ్దానం పొందావు, రేపు ఉదయాన్నే నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నీ ఉద్యోగంలోనికి వెళ్ళినప్పుడు నీవు సియోను నివాసిగానే కనపడాలి. నీ దగ్గర దుర్వాసన రావడానికి వీల్లేదు. నీవు పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే నీ జీవితంలో నీ స్తుతి దేవుని దగ్గరికి చేరుతుంది. నీ జీవితంలో నీ మధ్య దేవుడు ఉంటాడు. నీ ఎదుట ఫరో సైన్యం నిలబడలేదు. నీ ఎదుట భూలోకం తలక్రిందులవుతుంది. నీ ఎదుట పరిస్థితులు సమూలంగా మార్చబడతాయి. దేవుని బిడ్డలారా, ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ ఇష్టానుసారంగా జీవించి సాయంత్రం కుటుంబ ప్రార్థనలో దేవా మా ఇంట్లో సమృద్ధిని దయచేయంటే దేవుడు అడుగుతాడు, సియోను నివాసి కాకుండా ఎందుకు అడుగుతున్నావు? ఇంతవరకు ఒక పరిశుద్ధత ఒక రేంజ్లో ఉందా? నెక్స్ట్ రేంజ్కి మనం వెళ్దాం. ఇంతవరకు నీ భక్తి జీవితం ఒక రేంజ్లో ఉందా? ఇంకొక రేంజ్కి మనం వెళ్దాం. దేవుడు అంటున్నాడు, సియోను నివాసి, నీ గుర్తింపు సియోను నివాసి. నీవు నీ పేరును బట్టి కాదు, దేవుని దగ్గర నీ బ్యాక్గ్రౌండ్ను బట్టి కాదు, నీకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి కాదు, నీవు సియోను నివాసి అయితేనే, దేవుని యొక్క నివాస స్థలంగా ఆయన ప్రజగా నీవు ఉంటేనే దేవుడు కోరుతున్నాడు. డోంట్ కాంప్రమైజ్ విత్ సిన్. పాపముతో కలిసిపోవద్దు. పాపముతో తెగదెంపులు చేసుకుందాం. పాపాన్ని విడిచిపెడదాం. పాపానికి దూరం అయిపోదాం. యోసేపు పారిపోయినట్టుగా పాపం దగ్గర పారిపోదాం. అంతే తప్ప డోంట్ కాంప్రమైజ్ విత్ సిన్. దేవుని బిడ్డలారా, ఇందాక దేవుడు ప్రార్థనలో ఒక మాట నాకు చెప్పింది, నేను మీకు చెప్పాను. సాతాను భయంకరంగా టెక్నాలజీని వాడుకుంటాడు. పాపం చాలా సులువైపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు సియోను నివాసిగా ఉండాలి. పరిశుద్ధంగా దేవుని యొక్క గుర్తింపు స్థలంగా నువ్వు ఉండాలి. మరియా, నువ్వు దయాప్రాప్తురాలవు. ఎక్కడుంది? నజరేతులో మంచిది ఏదైనా రాగలదా అని ప్రశ్నించిన స్థలంలో మరియ ఉంది. కానీ అక్కడ పరిశుద్ధంగా జీవించింది. పోయిన వారం నేను వాక్యంలో చెప్పాను, మరియ దగ్గర బైబిల్ లేదు, అయినా పరిశుద్ధంగా జీవించింది. మరియ యెరూషలేముకు దూరంగా ఉంది, సంఘానికి దూరంగా ఉంది, అయినా పరిశుద్ధంగా జీవించింది. మరియ దగ్గర పాటల పుస్తకం లేదు, అయినా పరిశుద్ధంగా జీవించింది. ఎంత పరిశుద్ధంగా అంటే దేవుడు మైక్రోస్కోప్ స్టడీ చేశాడు భూలోకంలో, ఎక్కడ కూడా మరియ లాంటి పరిశుద్ధురాలు కనపడలా. అందుకే నజరేత్ అనే కుగ్రామంలో ఉండేటువంటి మరియ దగ్గరికి దేవుని దూతను పంపించాడు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు అనేటువంటిది ముఖ్యం కాదు.
నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ యొక్క స్టేటస్ ఏంటి, ఫైనాన్స్, దట్ డజంట్ కౌంట్ విత్ గాడ్. దేవుడు ఒకటి చూస్తాడు, పరిశుద్ధంగా సియోను నివాసిగా నువ్వు ఉండాలి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఇఫ్ యూ కెన్ లివ్ ఎ హోలీ లైఫ్, నేను చేయగలిగింది నేను చేస్తాను దేవుడు అంటున్నాడు. ఈరోజు కాంప్రమైజ్ అవుతున్నావా? పాపం దగ్గర కలిసిపోతున్నావా? దేవునికి సమయం ఇవ్వడానికి, పరిశుద్ధంగా జీవించడానికి నీ జీవితంలో కొన్నిటిని వదిలిపెట్టలేకుంటున్నావా? ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు, నూతన సంవత్సరంలో ఒక నూతనమైన తీర్మానం చేసుకుందాం. ఏ రకంగా ఉండాలి తెలుసా? నీ ఉత్సాహధ్వని వినబడాలి. 2, నీ జీవితంలో నీ మధ్య దేవుడు ఉండాలి. 3, ఖచ్చితంగా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు, ప్రొవైడెడ్ సియోను నివాసిగానే ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, మన పరిస్థితులు మన డ్రెస్సును బట్టి ఉండవు. 2025 నంబర్ చేంజ్ అంతే, 2026. కానీ దేవుడు నంబర్ చేంజ్ గురించి మాట్లాడడంలా, నీ క్యారెక్టర్ చేంజ్ కావాలి, నీ లక్షణాలు చేంజ్ కావాలి, నీ యొక్క తీర్మానాలు చేంజ్ కావాలి, నీ ఫ్రెండ్షిప్ చేంజ్ కావాలి, నీ యొక్క డిజైర్స్, నీ యొక్క ప్యాషన్స్ చేంజ్ కావాలి. అప్పుడే దిస్ ఇయర్ విల్ బి అ బ్లెస్డ్ ఇయర్. అదర్వైజ్ ఇట్ విల్ బి జస్ట్ లైక్ ఏ పాసింగ్ క్లౌడ్. అది వెళ్ళిపోయినటువంటి ఒక మేఘం లాగానే ఉంటుంది అంతే. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి తెలుసా? నీ చేతుల్లో ఉన్నాయి, దేవుని దగ్గర లేవు. నీవు సియోను నివాసిగా ఉంటే యూ విల్ రిసీవ్ గాడ్స్ అబండెంట్ బ్లెస్సింగ్. ఈరోజు అందరం కళ్ళు మూసుకుందాం. దేవా, సియోను నివాసిగా నేను ఉంటాను. ఒక తీర్మానంలోనికి వద్దామా? నేను ఎవరిని చేతులు ఎత్తమని అడగను, ఎవరిని నిలబడమని కూడా చెప్పను. నీ హృదయాన్ని దేవుడు చూస్తుండగా ఒక తీర్మానం చేసుకో. దేవా, నేను సియోను నివాసిగా, సియోను అంటే దేవుని నివాస స్థలం, దేవుని ప్రజగా, దేవుని యొక్క కేర్ ఆఫ్ అడ్రస్గా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఎక్కడ నివసిస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు అడుగుతున్నాడు, సియోను నివాసిగా కనపడగలవా? దేవుని ప్రశ్నకు నీ సమాధానం అవునైతే మనస్ఫూర్తిగా ఒక ప్రార్థన చేయి. ప్రభువా, ఏ పాపాన్ని నేను అంటి పెట్టుకున్నానో ఆ పాపాన్ని వదిలేస్తాను ప్రభువా. ఇక పాపపు జోలికి నేను వెళ్ళను ప్రభువా. ఒకవేళ ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అయినా ఐ కట్ ఇట్ ఆఫ్. పాపము దగ్గర దేవుడు ఎంత సీరియస్గా ఉంటాడో నీవు నేను అంతే సీరియస్గా ఉండాలి. ఇఫ్ యూ కాంప్రమైజ్, నోబడీ కెన్ హెల్ప్ యూ. ఎవ్వరు కూడా నీకు సాయం చేయలేరు. ఆశీర్వాదాలు నీ చేతుల్లో ఉన్నాయి, నీ కుటుంబ ఆశీర్వాదాలు నీ చేతుల్లో ఉన్నాయి, నీ భవిష్యత్తుకు సంబంధించిన ఆశీర్వాదాలు నీ చేతుల్లో ఉన్నాయి. సియోను నివాసిగా మనం ఉందాం. ఒక నిమిషం దేవుని దగ్గర మౌనంగా ప్రార్థన చేసుకుందాం. వాట్ ఈజ్ యువర్ డెసిషన్? నీ దేవునికి చెప్పు. దేవా, ఇది నా తీర్మానం, ఇది మొదలుకొని నేను సియోను నివాసిగా, నీవు నాలో ఉండేటువంటి ఒక పరిశుద్ధత నేను కలిగి జీవిస్తాను ప్రభా. నీ తీర్మానం ఏంటో నువ్వు దేవునికి చెప్పు. ఇక్కడ నువ్వు పోస్ట్ పోన్ చేసావా? నీ చేతులారా దేవుని ఆశీర్వాదాలు నువ్వే పోస్ట్ పోన్ చేసుకుంటున్నావు. నూతన సంవత్సరంలోనికి వెళ్ళక ముందు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. వెళ్ళిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరంలో ఇది మొదలుకొని దేవుడు నివసించే బిడ్డగా నువ్వు ఉండాలి, నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.